వంట గ్యాస్ సరఫరాలో జాప్యం నిరసిస్తూ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేసి ప్రజా నాయకులు ఆందోళనకు దిగారు. గోకవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. 45 రోజుల తర్వాత గ్యాస్ సిలిండర్ అందించే విధానాన్ని రద్దు చేసి గతంలో మాదిరిగా వినియోగదారులకు సకాలంలో గ్యాస్ అందించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలకు అనుకూలంగా గ్యాస్ సరఫరా విధానాన్ని అమలు చేయాలని కోరారు. సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రజా నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. ప్రభుత్వ పెద్దలు వెంటనే ప్రభుత్వ అధికారులు వెంటనే. నా పేరు గాజంగా రామలింగేశ్వరరావు, నాని అంటారు. నేను జనసేన పార్టీలో సభ్యునిగా ఉన్నాను. ఈరోజు గోకవరంలో ప్రధాన సమస్య ఈ గ్యాస్ వినియోగదారులు ఇబ్బంది పడే సమస్య గురించి మీ రోజు ఎంఆర్ఓ రిప్రజెంటేషన్ ఇచ్చాం. రిప్రజెంటేషన్లో 45 రోజులు ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. దానివల్ల రైతులు, చిన్న చిన్న కుటుంబాలు, వ్యాపారస్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. దాన్ని పద్ధతిని మార్చి పాత పద్ధతి విధానం కొనసాగించమని, మరియు ఈ గోకవరంలో ఈ గ్యాస్ సిలిండర్లు కూడా కొలత తగ్గు వస్తుందని అది కూడా తెలియజేస్తున్నారు వినియోగదారులు. దాని కూడా ఒకసారి ప్రభుత్వాన్ని సీరియస్గా యాక్షన్ తీసుకోమని, ఈ సమస్యల మీద వెంటనే స్పందించమని మేము ప్రజల తరపున కోరుకుంటున్నాం. ఈ ప్రజా సమస్యని వెంటనే స్పందించి ఈ ప్రజలకు న్యాయం చేయవలసిందిగా అధికారులని, ఈ రాజకీయ నాయకుల్ని అందరినీ కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గోకవరం మండల తహసీల్దార్ గారి ఆఫీసు దగ్గర అర్ధనగ్న ప్రదర్శన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈరోజు చేసేటటువంటి ఈ యొక్క అర్ధనగ్న ప్రదర్శన కార్యక్రమం ఏంటి అంటే, 45 రోజులకి గ్యాస్ బండ వస్తుంది అనేటటువంటి విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. దేశంలో 1,00,000 పనులు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, కానీ అన్నిటికంటే ప్రథమ సమస్య గ్యాస్ కొరత సమస్య. గ్యాస్ లేకపోతే ఈ యొక్క పల్లెటూళ్ళలో కానీ పట్టణాల్లో కానీ ఇప్పుడు కట్టెలు ఉన్నాయా, బొగ్గులు ఉన్నాయా, ఏ రకంగా ప్రజలు వంట చేయగలరు? వంట చాలా ముఖ్యమైనది. అందుకే గ్యాస్ చాలా ప్రథమ సమస్య. ప్రతి నిత్యావసర వస్తువుల్లో గ్యాస్ చాలా ముఖ్యమైనటువంటి సమస్య. ఈ సమస్య ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య. మీరు పెట్రోల్కి, డీజిల్కి రేట్లు పెంచడం ఇబ్బంది పడతలేదు, కానీ గ్యాస్ బండను సక్రమంగా అందించకపోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజులకే గ్యాస్ అయిపోతే ఏమవుతుంది? ఎక్కడికి పోవాలి? ఇన్నాళ్ళ గ్యాస్ బండ కనీసం నెల రోజులు వచ్చేది. మరి 15 రోజులకి 20 రోజులకే గ్యాస్ బండ అయిపోతుందంటే గ్యాస్ ఫుల్గా ఇస్తున్నారా, అర్ధగుర్ధంగా ఇస్తున్నారా అన్నది ప్రజలకు డౌట్ వస్తుంది. కాబట్టి గ్యాస్ కూడా బండలో ఫుల్గా ఉండలేదని ప్రజల యొక్క ఆవేదన. గ్యాస్ బండ 45 రోజులకి ఇస్తే మిగతా 15 రోజులు ఏం చేయాలని ప్రజల ఆవేదన. కాబట్టి ఈ సమస్యల మీద ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి దీని మీద సక్రమమైన చర్య చేపట్టి పాత పద్ధతిని కొనసాగించినట్లయితే ప్రభుత్వాలకు మంచి పేరు వస్తుందని, ప్రజల యొక్క అసహనం కోల్పోకుండా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీని మీద అధికారులు కూడా స్పందించాలని, గ్యాస్ ఏజెన్సీ అధికారులు కూడా స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అండి, మాది తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామం. ఈరోజు ప్రధానంగా ఏంటంటే గ్యాస్ సమస్య వల్ల మేము ఈ యొక్క ధర్నా చేయడం జరిగిందండి. ఎందుకంటే ఈ యొక్క ధర్నా ఎందుకు చేస్తున్నామంటే గ్యాస్ కొలత చాలా ఇబ్బంది పడుతున్నారండి. గోకవరం మండల ప్రజలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారండి. గతంలో 15 రోజులకి బుక్ చేసుకుంటే గ్యాస్ వచ్చేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా 45 రోజులకి రావడం అనేది చాలా ఇబ్బందికరంగా మారిపోయిన పరిస్థితి అండి. ఎందుకంటే స్కూల్ పిల్లలు ఏమండి, విద్యార్థులు, అలాగే పని చేసుకునేవారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కూడా వీటి మీద చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఈ గ్యాస్ కొరతని అంతే ప్రభుత్వాలు స్పందించి ప్రభుత్వాలన్నీ కూడా దిగివచ్చి
ఏమండి ఈ గ్యాస్ కొరతని వెంటనే స్పందించి ఈ గ్యాస్ కొరతలో ఉన్నటువంటి సమస్యని పరిష్కారం చేయాలని చెప్పేసి మనం చేసుకుంటూ మాటలు ముగిస్తున్నాను.